ఆంధ్రప్రదేశ్ అంటేనే అతిపెద్ద సీ ఏరియా కలిగిన ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం. 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని చక్కగా కనుక ఉపయోగించుకుంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది సింగపూర్ను దాటిపోద్ది అభివృద్ధిలో. ఇట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్. సింగపూర్ వాళ్ళకి ప్రధానమైన ఆదాయం ఏం తెలిసిన షిప్పింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, టూరిజం, ఇంతకు తప్ప ఇంకేం లేదు. శాంభవాంగ్ షిప్ యార్డ్ అని ఒకటి ఉంది అక్కడ. ఆ శాంభవాంగ్ షిప్ యార్డ్ ఏమిటి సంగతి సంవత్సరం నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. వాళ్ళు ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేస్తామని ఒకసారి పిలిస్తే వెళ్ళుండాను నేను. వాళ్ళు చేసే పని ఏంటి అంటే కంటైనర్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. ఆ కంటైనర్స్ పోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, ఆయిల్ సంగతి సమాచారం చేసుకుంటారు. జపాన్ నుంచి ఒక పెద్దది వచ్చిందబ్బా కంటైనరు, అందులో 20,000 కంటైనర్లు ఉన్నాయి ఆ షిప్లో. అందులో 10,000 కంటైనర్లు అనేటువంటిదేమో సౌత్ ఆఫ్రికాకి పంపించాలి, ఇంకొక 10,000 అనేటువంటిదేమో యూరోప్కి పంపించాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బైఫర్కేట్ చేసేస్తారు. ఆ బైఫర్కేట్ చేయడం అనేది మాన్యువల్గాను మిషన్ వైపు కానీ చేయొచ్చు, ఒక 1 రోజులు టైం ఉంటుంది. సో అదనమాట వాళ్ళ మెయిన్ వ్యాపారం. ప్లస్ షిప్పుల్ని పగలగొట్టి, పాత షిప్పుల్ని పగలగొట్టి అదొక బిజినెస్. షిప్ రిపేరింగ్ అదొక బిజినెస్. షిప్ మెయింటెనెన్స్ అదొక బిజినెస్. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా నీకు, ప్రజలకు కూడా చాలా మంది తెలియదు. రామోజీరావు గారు తెలుసుగా మనకి, మార్గదర్శి రామోజీరావు గారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు కూడా ఆ బిజినెస్ చేయొచ్చు అని రాసుకున్నారు వాళ్ళు. షిప్ బ్రేకింగ్ బిజినెస్ చేయొచ్చు అని చెప్పి రాసుకున్నారు. జనాలకి ఎవరికైనా తెలుసా ఈ సంగతి? లేదు ఇప్పటిదాకా. సో అందుకని సింగపూర్ అనేటువంటిది అట్లా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 974 తీర ప్రాంతంలో ఇట్లాంటి పోర్ట్స్. ఇప్పుడు ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ ఉంది కదా, రామాయపట్నం పోర్ట్ నేను వెళ్ళి చూసి వచ్చాను, చాలా ఫాస్ట్గా జరిగింది. అట్లనే ఇంకొక మచిలీపట్నం పోర్ట్ అనేది వన్స్ అపాన్ టైం బ్రిటిషర్స్ మొదలు పెట్టారు, మధ్యలో ఎందుకు వదిలేశారు దాన్ని. ఇప్పుడు ఈ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఈ పోర్ట్ ఉంది కదా, అది ముత్తుకూరు దగ్గర ఉండేటువంటి పోర్టు, అది ఏంటది తక్కువ ఒకసారి గుర్తురావు, నవయుగ పోర్ట్. ఇప్పుడంటే అదానిలోకి వెళ్ళింది అనుకోది. ఆ నవయుగ పోర్టు చిన్నప్పుడు బ్రిటిషర్స్ మొదలుపెట్టి డ్రెడ్జింగ్ చేసి ఆపేశారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఆ డ్రెడ్జింగ్ ఆపరేటర్స్ వాళ్ళు మాకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టారు, కంప్లీట్ చేశారు, ఆపరేషన్లోకి వచ్చింది. ఇప్పుడు అదాని వాళ్ళకి వెళ్ళిపోయింది. గంగవరం పోర్టు అదాని వాళ్ళకి వెళ్ళిపోయింది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి సర్కారు 4 పోర్టులను డెవలప్ చేసింది, 10 ఫిషింగ్ హార్బర్స్. వీటి వల్ల రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూడబోయే పరిణామాలు ఏంటంటారు? కనీసము ఒక 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీటి ద్వారా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 20-25 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రయాణం. చాలా అయింది నీకు. ఇప్పుడు అక్కడ సామాన్య మానవుడు ఉన్నాడు, ఏదో కంటైనర్ ఆపరేటరో ఇంకొకడో ట్రిప్పర్ డ్రైవరో లారీ డ్రైవరో ఉన్నాడు. వాడికి 10,000-15,000 జీతం వస్తుంది, వాడికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టే. వాడు ఆ 15,000 ఏం చేస్తాడు, ఒక 3,000 అనేటువంటిది సేవ్ చేసుకున్నా 12,000 రూపాయలు ఖర్చు పెట్టాలిగా. 12,000 రూపాయలు వాడు నెలకి ఖర్చు పెడుతున్నాడు అంటే ఆన్ యావరేజ్ 12% నువ్వు జిఎస్టీ వేసుకున్నా కానీ ఈ 12,000 రూపాయల మీద గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత వస్తుంది? 1,440 రూపాయలు ట్యాక్స్ వస్తుంది నెలకి. నీకు దాల్దయింది. ఇట్లా ఇది సంపదను సృష్టించడం అంటే. పోర్ట్స్ కట్టడం మొత్తంగా అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఇవన్నీ కోల్పోతున్నామన్న ఉద్రేకంలో మాట్లాడుతున్నాడా చంద్రబాబు? మరి అంతేగా, అన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరుగుతున్నాయి అని తెలియదు అనుకుంటున్నాం. ఏంది కడపలో స్టీల్ ప్లాంట్ వస్తే ఎట్టుంటుందో, 4 పెద్ద పోర్ట్స్ వస్తే ఎట్టుంటుందో అని తెలియదు అనుకున్నావా? SEZలు వస్తే ఎన్ని ఇండస్ట్రీలు వస్తాయి చంద్రబాబు నాయుడు తెలియదు అనుకున్నావు ఏంది? ఆయన చెయ్యలేదు, చేసేవాడిని చెయ్యనేడు. దాన్ని బురదెట్ట జల్లాలా బాబు అనేసి అంటే అదిగో చూసావా రోడ్డు సరిగా లేదు, ఇదిగో చూసావా మాస్క్ లేదని చెప్పి వాడు ఎవడో డాక్టర్ చచ్చిపోయాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు, కోర్టులో కేసులు, అన్నీ ఇట్లా పనికి మేలిన పనులు అనమాట. అది ఫైనల్గా కంక్లూడింగ్గా చెప్పాలంటే టెక్నాలజీ ఉపయోగించుకున్నాడు, ఎడ్యుకేషన్ బాగుంది, హెల్త్ బాగుంది, ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ బాగుంది, సోషియో ఎకానమిక్ యాక్టివిటీస్ అనేది బాగున్నాయి, రోడ్స్ చాలా వరకు బాగుపడుతున్నాయి, 2,400 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కొత్తగా వచ్చాయి. ఇరిగేషన్ కోసం కూడా చెకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. APSRTCని మళ్ళీ పునరుద్ధరిస్తారు, ఎంప్లాయీస్ అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద తీసుకున్నారు కాబట్టి. ఇక మిగిలినటువంటి విషయాలు ఏదైనా కనుక ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కానీ కానీ చక్కగానే మెయింటైన్ చేస్తున్నాడు. పక్కన ఉన్న రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు అవన్నీ బాగానే మెయింటైన్ చేస్తుంటాడు. సరే చంద్రబాబు నాయుడు లాగా అడ్డమైన వాగడం
లోకేష్ లాగా రెడ్ బుక్లో రాయడు, పవన్ లాగా తంతాను అచ్చిగా వేరా అని అనడు. ఓకే, నీ వదిలే చక్కగానే ఉంటుంది, గెలవడం గ్యారంటీ. సంపదని ఎలా సృష్టించాలనే జగన్మోహన్ రెడ్డి తెలియదా? బేసికల్లీ ఈజ్ బిజినెస్ మ్యాన్. మరి ఆయన తెలియకుండా ఎట్టుంటది? ఈ సంగతి నేను ఇప్పుడు కాదు, 2019 ముందు నుంచి చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బాగా ఇండస్ట్రీస్ రావాలంటే మోడీ గారిని ఒప్పించి కనుక తెచ్చుకుంటే ఒక పద్ధతి. లేకపోతే తనే ఇండస్ట్రియల్ పాలసీలో నా రాష్ట్రంలో మీరు వచ్చి ఇండస్ట్రీ పెట్టండి, మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వైవరు, ఓకే, మీరు తయారు చేసేటువంటి గూడ్స్ మీద స్టేట్ గవర్నమెంట్కి ఎంతైతే రెవెన్యూ రావాలో, అంటే 9% కానీ 18% కానీ ఎంతైతే అంత జిఎస్టీ, అందులో సగం నేను మీకు రీయింబర్స్ చేస్తా. ఓకే, మీరు 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే కనుక మీ బదులు నేను 5 కోట్లు కడతా, మిగిలిన 5 కోట్లు మీరు కట్టండి. ఇలాంటి ఇండస్ట్రియల్ పాలసీ కనుక తీసుకొస్తే బొచ్చడని ఇండస్ట్రీస్ వస్తాయి. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెసిలిటీస్కి సోలార్ పవర్ అమ్ముకుంటేనే గవర్నమెంట్కి బొచ్చిన డబ్బులు వస్తాయి. సోలార్ పవర్ అమ్ముకోవచ్చు నువ్వు, ఓకే, అది ఆల్దైంది నీకు.